పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణరాజు శ్రీనివాస్ గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున గారికి, మాజీ సభాపతి నాదెండ్ల మనోహర్ గారికి, వేదిక మీద ఆసీనైనటువంటి మాజీ కేంద్ర మంత్రులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ రాష్ట్ర మంత్రులు, మాజీ శాసనసభ్యులు, అట్లాగే పిసిసి కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. విచ్చేసినటువంటి గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సోదరులారా, సోదరిమణులారా, మీకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ ఇది. దీనికి ఒక ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది, ఒక నేపథ్యం ఉంది. ఎందుకనంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, మన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, అలాగే ఇతర జాతీయ పార్టీల నాయకులు గుంటూరు జిల్లాకి ఎందుకు వస్తున్నారు అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు గుంటూరు రాహుల్ సభకు మీరు వెళ్ళకండి, మీరు బహిష్కరించండి అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో పిలుపునిచ్చారంటే ఈ రాష్ట్రం ఈ 3 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి పాలన జరుగుతుంది ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఆయనలో ఒక అభద్రతా భావం, ఒక రకమైనటువంటి సంకుచిత మనస్తత్వ భావంతో, ఒక భయంతో, భీతితో ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు ఇవాళ అమరావతిలో. ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, ఇవాళ ప్రత్యేక హోదా అన్న అంశం మీద, ఇతర అంశాల మీద ఇక్కడ సమావేశమై మీకు సందేశాలు ఇచ్చి దాని యొక్క లక్ష్యం, గమ్యం ఏ రకంగా ఉండాలన్నది నిర్దేశించేటటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి ఈ రాష్ట్రానికి రానందుకు హక్కు లేదంట, ఈ రాష్ట్రంలో అడుగు పెట్టేటటువంటి అర్హత లేదంట. అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో జాతిపిత మహాత్మా గాంధీ గారితో అడుగులో అడుగు వేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దాస్య శృంఖాల నుంచి భారతదేశ స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి నెహ్రూ గాంధీ కుటుంబానికి వారసుడు ఇవాళ రాహుల్ గాంధీ. వారి యొక్క నాన్నమ్మ గారు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో, పేదరికాన్ని నిర్మూలించండి అని చెప్పి బ్యాంకులు జాతీయకరణ చేసి, రాజభరణాలు రద్దు చేసి, పేద వర్గాల ప్రజల్లో సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి ఇందిరాగాంధీకి మునిమనవడు. ఈ దేశం 21వ శతాబ్దంలోకి పోవాలి, యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని కలగనటువంటి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ. ఆయనకు కూడా ఒక చరిత్ర ఉంది. స్వాతంత్ర త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు. ఇవాళ 3 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? 2014 ఎన్నికలు భారతదేశ చరిత్రలో ఒక చారిత్రక ఎన్నికలు, భావోద్వేగాల మధ్య జరిగినటువంటి ఎన్నికలు, ఘర్షణ సంఘర్షణల మధ్య జరిగినటువంటి ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ప్రజలు ఏం చేస్తున్నారో, ప్రజలను ఏ రకంగా గారడి చేశారో తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసి, కాంగ్రెస్ పార్టీ మీద విషబీజాలు నాటి శ్రీమతి సోనియా గాంధీ ఈ రాష్ట్రాన్ని చీల్చిందని, ఈ రాష్ట్రానికి బీజం వేసిందని ఇవాళ ఆ రోజు విషబీజాలు నాటితే ప్రజలు ఆనాడు నమ్మారు. దేనికోసం వాళ్ళు కాంగ్రెస్ మీద నెపం వేశారు. దాని తర్వాత ఎవరితో చేతులు కలిపారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో మీరు బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇస్తామన్నటువంటి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపారు. ఎందుకు కలిపారు? అధికారం కోసం. 10 సంవత్సరాల అధికారం లేదు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన సాగించింది అలనాడు 2004 నుంచి 2014 వరకు కూడా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి
రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఇతర రాష్ట్ర మంత్రివర్గం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ 10 సంవత్సరాలు పేద ప్రజల కోసమే పనిచేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కేంద్రంలో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పెట్టి గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలకు వలసపోకుండా ఆనకట్టు వేసినటువంటి పార్టీకి 2009లో ఓటు వేసి గెలిపించారు. 33 సీట్లు ఇక్కడ వచ్చింది. 2014లో ఎట్లా గెలుస్తాడనుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ అని నేను అడుగుతున్నాను. నేను అందుగురించే ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయాలని ఆలోచన చేసి వీళ్ళందరూ కుట్ర పన్ని కాంగ్రెస్ మీద విషబీజాలు నాటి అధికారంలోకి వచ్చారు. ఒకరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీతోనే, ఆయన ఒక్కడే వేరని, మిగతా వాళ్ళందరూ కూడా ఏ తాడు నుంచి వచ్చారు? కాంగ్రెస్ తాడు నుంచే వచ్చారు, కాంగ్రెస్ భావజాలాల నుంచే వచ్చారు. రాజశేఖర రెడ్డి వేరంట, కాంగ్రెస్ పార్టీ వేరంట. 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పెట్టినటువంటి పథకాలు కాంగ్రెస్ కాదంట, రాజశేఖర రెడ్డి అంట. రాజశేఖర రెడ్డి మీ వాడు కాదు, మావాడు అంటున్నాడు ఆయన. ఇవాళ ఎవరు వాడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జీవితం ప్రారంభించి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ కార్యకర్తల అభిమానం, ఎంతమంది నాయకులకు అభిమానం, వీళ్ళందరూ నాయకులు చేస్తే 99లో ఒకసారి శాసనసభలో ఒక వైఎస్ఆర్సీపీ శాసనసభలో ఒక మాట అన్నాడు ఆయన, రాజశేఖర రెడ్డి తయారు చేస్తే తయారైనటువంటి బొమ్మలు ఇవని. మంత్రుల్ని పాయింట్ ఆఫ్ ఆర్డర్ నేను లేచాను. నేను రాజశేఖర రెడ్డి అడుగులో 10 సంవత్సరాలు అడుగు వేసినటువంటి వాడు మా తండ్రి. మేము కూడా ఆయన బాటలో ప్రయాణం చేస్తాం కాంగ్రెస్ నాయకులుగా, కాంగ్రెస్ కార్యకర్తలుగా. ఆ రోజు 99లో కాంగ్రెస్ పార్టీకి ఒక 2099లో ఎన్నికలైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక నాయకత్వం కావాలని, ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద పోరాటాలు ఉద్యమాలు చేయనందుకు ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం కావాలని ఆనాడున్నటువంటి నాయకులందరూ కూడా కోరుకుని, రాజశేఖర రెడ్డి లాంటి చురుకైనటువంటి నాయకుడు ఉంటే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది, అతను కూడా నాయకత్వం పట్టుబడి పెంచుకోగలుగుతాడు అని సోనియా గాంధీని ఒప్పించి ఆయన నాయకత్వ స్థాయికి చేశారు. నాయకుడిగా విజయం సాధించగలిగాడు. 1400 కిలోమీటర్లు పదయాత్ర చేశాడు. ఆయన శభాష్ అర్పించుకున్నాడు. ఇక్కడే ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు కొంతమంది ఉన్నారు, 89లో అయ్యారు వాళ్ళు. ఎంతమంది 89లో శాసనసభ్యులు అయ్యారు, మంత్రులు అయ్యారు. 2004 కల్లా ఆయన కావాలని కోరుకున్నాం. ఈరోజు ఆరోగ్యశ్రీ అంత కాదంట, పెన్షన్ అంత కాదంట, రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీది కాదట. నేను ఒకటే అడుగుతున్నాను, రాజశేఖర రెడ్డి భారతీయ జనతా పార్టీ అంటే నరనరాల్లో భారతీయ జనతా పార్టీ అంటే ఒక ద్వేషభావం. ఆ పార్టీ మద్దతు పార్టీ, ఈ దేశాన్ని చీలించే పార్టీ, ఈ దేశాల్లో విభేదాలు పెట్టేటటువంటి పార్టీ, ఆ పార్టీని తుదుముట్టించాలని కోరుకున్నటువంటి నాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి. అలాగే తెలుగుదేశం పార్టీ గురించి చెప్పక్కర్లేదు. తెలుగుదేశం పార్టీని కూకటి వేరుతో పెకిలించాలన్నటువంటి, కాంగ్రెస్ పార్టీ సమర్థవంతమైనటువంటి పార్టీగా నిలపాలన్నటువంటి నాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి. ఈరోజు ఏం జరుగుతుందని నేను అడుగుతున్నాను. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు? ఏమిచ్చారు మాటలు 3 సంవత్సరాలు? ఎందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హాయ్ హాయ్ నాయక, హాయ్ హాయ్ మోడీ, సై సై ప్యాకేజ్ అంటున్నాడు ఆయన? ఇవాళ మీరు ఆలోచన చేయండి వాళ్ళని నేను ఒక్కసారి అడుగుతున్నాను. నేను ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో పాలన ఎట్లా జరుగుతుంది? అమ్మ చందమామ ఎవరికి మామని అడిగిందంట ఒక పిల్ల. అమ్మ చందమామ ఎవరికి మామమ్మ? ఈ దేశాన్ని అందరికీ, ప్రపంచాన్ని అందరికీ మామ. అందుకోసమే ఒక వర్గాన్ని పెంచి పోషించేటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు, ఈ దేశంలో పాలన సాగిస్తున్నారు. అందుగురించే మనం ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దళితులకు అన్యాయం చేయలేదు, గిరిజనులకు అన్యాయం చేయలేదు, బలహీన వర్గాలకు అన్యాయం చేయలేదు. సోనియా గాంధీ గారు ఏ కొడుకును ప్రధానమంత్రి చేయాలంటే 2009లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే ఎవరైనా అడిగే వాళ్ళు ఉన్నారా? ఆ రోజు అధికారం ఉందే, ఆ రోజు హర్ విలేజ్ లా ఆవిడ చెప్పిందే చట్టం, కానీ రకంగా చేయలేదే.
ఈ దేశంలో ఒక ప్రజలకి అండగా నిలవాలని కోరుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు కనుక ఇవాళ మీరు ఆలోచన చేయండి. మీరు భారతం చదివే ఉంటారు. మీరు భారతంలో లక్కా దహనం అయిపోయిన తర్వాత పాండవులందరూ కూడా ఎక్కడికి పోవాలని ఆలోచన చేశారంట. దేశదాస్యాలు తిరిగి ఒక ఊర్లోకి వెళ్ళి ఒక ఇంట్లో ఉన్నారంట. ఆ ఇంట్లో ఉంటే కుంతి మిగతా పాండవులందరూ కూడా ఒక రోజు ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఏడుస్తూ కూర్చున్నారంట. కుంతిదేవి అడిగిందంట, ఏమ్మా ఏడుస్తున్నావు, ఏం కష్టం వచ్చింది నీకంటే? ఏం చెప్తావమ్మా, మా కర్మ. బకాసురుడు అనేటువంటి వాడు ఒకడు తయారయ్యాడు, మా ఊరి మీద పడి ప్రజలను చంపేస్తున్నాడు. ఆఖరి గ్రామస్తులందరూ కూడా వెళ్ళాము. వెళ్ళి అడిగి, బాబు నువ్వు ప్రతిరోజు వచ్చి అంతమందిని చంపేయక్కర్లేదు, రోజుకు ఒక కుటుంబం నుంచి మీకు పంపిస్తాము అని చెప్పిందంట, చెప్పారంట. అందుగురించి ఈరోజు మా ఇంటి వంతు వచ్చింది. నాకున్నటువంటి వాడు ఒకడే ఒక కొడుకు. ఈ కొడుకును పంపిస్తే నా జీవితం ఏమైపోతుంది, మమ్మల్ని ఆదుకునేవాడు ఎవడుంటాడనంటే కుంతిదేవి మాట అందంట, బాబు నాకు చాలా మంది పిల్లలు ఉన్నారు, అందులో భీముడిని పంపిస్తాను. భీముడు బకాసురుడి దగ్గరికి వెళ్ళి అతను బలే వస్తాడని చెప్తే బకాసురుడిని ఏం చేశాడో భీముడు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవాళ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇసుక మాఫియాలు జరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లో కూడా మాఫియాలు జరుగుతూ ఇవాళ ఎక్కడికెక్కడికి ప్రజలను భయభ్రాంతులు చేస్తూ పాలనను చేతిలో తీసుకుంటూ ఇవాళ పాలన సాగిస్తున్నప్పుడు ఆలోచన చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను. ఇవాళ గుంటూరు ప్రజలు విజ్ఞులు, వివేకవంతులు, మీరందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి జరుగుతుందా, మంచి జరిగిందా, ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుందా, ఇవాళ మోడీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఈ రాష్ట్రాన్ని ఎలా అణచివేస్తుందన్నది నాయకులందరూ కూడా చెప్తారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా ఒక నిర్ణయం ఒకటే ఒకటి చెప్పి నేను విరమించుకుంటాను. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన ఎట్లా ఉండేది, ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో పాలన ఎట్లా ఉందో ఒక్క నిమిషం చెప్పి నేను ముగిస్తాను. నేను మా తండ్రి గారు చెప్తూ ఉండేవాడు, ద్రోణరావు సత్యనారాయణ ఒక కథ. ఒక గ్రామంలో పులి ప్రవేశించిందట. పులి ప్రవేశించగానే ఆ సర్పంచ్ గారు వెళ్ళి సర్పంచ్ గారి దగ్గరికి ప్రజలందరూ వెళ్ళి చెప్పారంట, అయ్యా పులి ప్రవేశించింది, మాకు భయభ్రాంతంగా ఉంది, ప్రజలను తినివేస్తుంది, మీరు దీని మీద చర్యలు తీసుకోవాలని. సర్పంచ్ ఏమో ఆర్ఐ దగ్గరికి వెళ్ళేట, ఆర్ఐ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళేట, తహసీల్దార్ అక్కడి నుంచి ఆర్డీఓ కాగితం పంపించేట రాసి, ఆర్డీఓ డిఆర్ఓకు, డిఆర్ఓ జాయింట్ కలెక్టర్కి, జాయింట్ కలెక్టర్కి, కలెక్టర్ రెవెన్యూ బోర్డుకి, రెవెన్యూ బోర్డు నుంచి గవర్నమెంట్కి. అక్కడ మళ్ళా గవర్నమెంట్ కొర్రీలు వేసిందంట. అసలు ఆ పులిని చూసింది మొట్టమొదటి ఎవరు, అక్కడ ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులో ఎంతమందికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయి, అది ఆడపులా మగపులా అని కొర్రీ వేసి అక్కడి నుంచి మరలా దిగువకు వచ్చేటప్పటికల్లా ఆ ఆర్ఐ పట్టుకుని ఆ గ్రామంలోకి వెళ్తే ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా ఎక్కడా ఉండినటువంటి పరిస్థితి, పులి తినేసింది. ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పాలన ఆ రకంగా ఉంది. కాంగ్రెస్ లో ఒక నిర్ణయం తీసుకుంటే వెంటనే అమలు చేసేటటువంటి చర్యలు కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటారు. పెన్షన్లు ఇవ్వాలి, తక్షణం అది జీవోఏ వస్తుంది. రేషన్ కార్డులు ఇవ్వాలి, అది జీవోఏ వస్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వాలి, వెంటనే అమలు చేస్తారు. అట్లాగే ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి, అది అమలు చేస్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి, అది అమలు చేస్తారు. అమలు చేశాం. ఇది కాంగ్రెస్కు ఉన్నటువంటి అభివృద్ధికి, తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నటువంటి అభివృద్ధికి తేడా. విజ్ఞులైనటువంటి గుంటూరు జిల్లా ఒక స్వతంత్ర సమరయోధుడు వాదరాల గోపాలకృష్ణయ్య గారు జన్మించినటువంటి నేల, ఒక ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డిని పంపించినటువంటి ప్రాంతం, అనేక మంది దేశ స్వాతంత్రానికి సేవకులుగా పంపించినటువంటి ప్రాంతం. నేనైతే ఆశ్చర్యపోయాను, ఇక్కడ గుంటూరులో ఇంత పెద్ద సభ జరుగుతుందా అని. కానీ ఇంత సభని ఏర్పాటు చేసి మా అందరికీ కూడా దిక్సూచిగా నిలిచినటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున గారికి, వాళ్ళ సహచర సభ్యులకి, నాదెండ్ల మనోహర్ గారికి, మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమానికి రూపశిల్ప చేసినటువంటి వారికి సహకరించినటువంటి పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి